అంటే ఆ రోజు మెయిన్‌గా జూన్ 2వ తారీఖున తెలంగాణలో సభ పెట్టుకొని నవనిర్మాణ సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు వచ్చినాయి. ఒకవేళ సపోజ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే సదే జనసేన వచ్చి మాకు సభ పెట్టుకోవడానికి పర్మిషన్ అంటే ఇచ్చేదా? ఇవ్వదు. ఒక ప్రత్యేకమైనటువంటి దినం రోజు నాడు ఆయన పెట్టిన పేరేంది? తెలంగాణ నవనిర్మాణమా? తెలంగాణ మేము 10 సంవత్సరాలలో ఈ 12 ఏళ్లలో మేము ఎట్లా చేసుకోవాలని అట్లా చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల విధ్వంసం చేసిండేమో. నువ్వు వచ్చి ఏం చేయగలుగుతావు? మేం చేసుకుంటాం కదా. ఈ 2 సంవత్సరాలలో 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ విధ్వంసం చేస్తే చెయ్యొచ్చు, కానీ నిర్మాణం మీ వల్ల కాదు. నిర్మాణం మేమే చేసుకుంటాం, మేము తెలంగాణ బిడ్డలమే చేసుకుంటాం. నీకు అవకాశం మేము ఇవ్వం. నువ్వు ఆ పేరు పెట్టిన సందర్భంగా నువ్వు నీ కార్యకర్తల సభ అని చేసుకో, అభ్యంతరం ఎవరికి ఉండదు. నీ పార్టీ నిర్మాణం అను, అభ్యంతరం ఎవరికి ఉండదు. తెలంగాణ నవనిర్మాణం అన్నావు చూడు, అక్కడ వచ్చింది తెలంగాణ బిడ్డల మనోభావాలు దెబ్బతినవా? మళ్ళా ఆంధ్ర పాలకుల చేతికి 60 ఏళ్ళు మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మమ్మల్ని పీల్చి పిప్పి చేసిన మీరు మళ్ళీ మా నవనిర్మాణం చేస్తారా? తెలంగాణను ఒక వల్లకాడుగా శవాల దిబ్బగా మార్చినటువంటి మీరు నవనిర్మాణం చేస్తారా? ఊపిరి తీసినటువంటి మీరు ఊపిరి వస్తారా? తెలంగాణ ప్రజలు ఎడ్డిగుడి ప్రజల ఏమనుకుంటున్నారు అసలు? మీరు తెలంగాణ ప్రజల్ని ఏమనుకుంటున్నారు? ఎట్లా సాధించగలిగినాం తెలంగాణ? మిమ్మల్ని ఏమన్నామే పల్లెత్తు మాట అన్నామా? అవసరమైతే మమ్మల్ని మేము చంపుకున్నాం. మా కేసీఆర్ ఉద్యమ నిర్మాత, మళ్ళీ దేశ ఉద్యమ నిర్మాత. వద్దు, ప్రజలుగా చావొద్దు, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం జరగాలి. 69లో 369 మంది విద్యార్థులను, 1969లో 369 మంది విద్యార్థులను బలిపెట్టుకున్నది, కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. కర్కశ కాంగ్రెస్, కసాయి కాంగ్రెస్. అట్లా మళ్ళీ ఉద్యమం ఉగ్రరూపం దాలిస్తే అట్లాంటి ఘటనలు పునరావృతమైతాయని శాంతియుత పంతాలో నెత్తురు జిందకుండా తెలంగాణ రావాలని, మహాత్ముడి అహింసా మార్గంలో రావాలని పోరాటాన్ని ప్రారంభించి, ఉద్యమాన్ని ప్రారంభించి, అవసరమైతే తన ప్రాణాలను బలిపెట్టడానికి సిద్ధపడ్డాడు కదా. ఆమరణ నిరాహార దీక్ష 11 రోజులు ఆయన చేస్తే, ఆయన దీక్షను అవమానించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన వస్తే 11 రోజులు తినలేనంటావు. నువ్వు నిర్మాణం చేస్తావా నవనిర్మాణం? మా తెలంగాణ బిడ్డల కంటి చూపుతో మీ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని అవమానిస్తావు. మా దృష్టి తలిగి నువ్వు నిర్మాణం చేస్తావా తెలంగాణను? ఎట్లా నమ్ముతుంది తెలంగాణ? ఎందుకు ఈ విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు? ఎందుకు అయ్య జాగిరా అని ప్రశ్నిస్తారు? అయ్య జాగిర్ తెలంగాణ ప్రజల అయ్య జాగిర్ కాకపోతే మీ ఆంధ్ర ప్రజల అయ్య జాగిర్ అవుతుందా? బతకడానికి వస్తా అంటే ఓకే, మేము చూసుకుంటాం. మా జాగిరు గీగురు అంటే మెడలు బట్టి నెట్టేస్తాం, అంతే.